రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రోజు రోజుకు కూడా తీవ్రతరం అవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మంత్రి పొంగులేటిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన కామెంట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి తమపై కుట్ర చేస్తున్నారంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన గాంధీ భవన్కి విచ్చేశారు. అయితే వచ్చేసిన తర్వాత ఆయన ఇదే నేపథ్యంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులపై మా వ్యతిరేకులను పొంగులేటి ఏకం చేస్తున్నారంటూ కూడా కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. నన్ను మాత్రం రెచ్చగొట్టద్దు, చావుకు కూడా భయపడిన అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కొండా మురళి తెలుస్తోంది. అన్ని వివరాలు మల్లు రవికి చెప్తాను. ఎందుకంటే ఈ రోజు అంటే శనివారం ఆయన క్రమశిక్షణా సంఘం ముందు హాజరవడానికి వాళ్ళతో భేటీ అవ్వడానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అన్ని వివరాలు మల్లు రవి, క్రమశిక్షణ సంఘానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మల్లు రవికి ఆయన అన్ని వివరాలు కూడా పూసగుచ్చినట్లు చెప్తానని చెప్పి కొండా మురళి వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చినప్పుడు రాజీనామా చేసి పార్టీలో చేరాను, అది నా నిబద్ధత, అది నా ప్రిన్సిపల్స్ అంటూ కూడా కొండా మురళి ఆయన కొంతమందికి చెప్పకుండానే చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంతమందిలో పార్టీ మారినా కానీ నేను పదవిలో కొనసాగడం లేదు అంటూ ఇండైరెక్ట్గా కొంతమంది నాయకులను అయితే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. వర్ధన్నపేట, భూపాలపల్లి పరకాల్లో మాకు చాలా బలం ఉంది, దీన్ని ఎవరు కూడా ఎదిరించలేరు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు అంటూ కొండా మురళి చాలా ఒక రకంగా ఇట్స్ ఎ ప్యాసివ్ వార్నింగ్ అనుకోవచ్చు, ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరికో ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మంత్రి సీతక్కతో మాకు ఎలాంటి విభేదాలు లేవని కూడా కొండా మురళి ఈ నేపథ్యంలో చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో మా మద్దతుతోనే రేవూరి ప్రకాష్ గెలిచారని చెప్పి కొండా మురళి చెప్పారు. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, అలాగే నాయన్ రాజేందర్ రెడ్డి వీరి ముగ్గురు మీద కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. కొండా మురళి అలాగే కొండా సురేఖ వీళ్ళిద్దరూ కూడా ఒక వర్గం వైపు, అలాగే కొంతమంది జిల్లా నాయకుల మీద వీరిద్దరూ అంటే కొండా మురళి, కొండా సురేఖ వీరిద్దరూ కూడా ఫిర్యాదు చేశారు అధిష్టానానికి. అలాగే ఈ నెల 19వ తేదీన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. వాళ్ళ కామెంట్స్తో కొంత ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు కూడా వీరిపై క్రమశిక్షణ సంఘానికి కూడా రివర్స్ ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మా మద్దతుతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారు అని చెప్పి కొండా మురళి ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. ఇదే సందర్భంలో ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. కొండా మురళి వచ్చేసి గాంధీ భవన్లో దాదాపు 15 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే 2010 తర్వాత కొండా మురళి ఇప్పటిదాకా కూడా గాంధీ భవన్లో అసలు అడుగు పెట్టనే లేదు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన ఒక భారీ కాన్వాయ్తో దాదాపు 60 వ్యాన్స్తో తన అనుచరగణంతో వచ్చేసి గాంధీ భవన్లో ఆయన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మల్లు రవి తదితరులందరినీ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ పైన. మల్లు రవిని కొండా మురళి కలిసేసి ఒక 15 పేజీల నివేదిక కూడా ఇస్తున్నారు. అదిగో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం స్క్రీన్ మీద 15 పేజీల నివేదిక. మరి ఈ నివేదికలో ఏముంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఈ వివరాలన్నీ కూడా ఎన్నికల్లో మా మద్దతుతోనే రేవూరి ప్రకాష్ గెలిచారంటే కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది. దానికంటే ముందు ఒక్కసారి కొండా మురళి ఇదే సందర్భంలో గాంధీ భవన్కు వచ్చినటువంటి ఈ సందర్భంలో కొండా మురళి మరొకసారి సంచలన కామెంట్స్ చేశారు. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి. ఆ కామెంట్స్ ఏంటో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అయిందేమో అనే ఒక బాధ కలిగింది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా అన్న గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ అన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మరి అందరూ కూడా నాకు దగ్గరే కాబట్టి నేను ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు మా దగ్గర పాదయాత్ర చేసిండు. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారు అన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే మరి ఆ తపన నా దగ్గర ఉంది.
కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం. నాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నాను. కామెంట్లు చేయడం వల్ల అది ఎంతవరకు మంచిది అనుకుంటారు? మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మ తెలుస్తుంది అంతే తప్ప దాని బహిరంగ చెప్పాలి అనేది అంతరాత్మ మీకు సంబంధించిన విషయం. కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయదు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవీణకు చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన వాళ్ళ మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలహీన బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు. చావుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. రెచ్చిపోరు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ప్రస్తావిస్తూ వీళ్ళంతా ఇవన్నీ విషయాలు చేశారని చెప్పారు కదా. నాకు ఆ విషయమే తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రైట్. ఇప్పుడు కొండమురళి చేసిన వ్యాఖ్యల్ని చూస్తున్నాము. మా వ్యతిరేకులను పొంగులేటి ఏకం చేస్తున్నారని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. నన్ను మాత్రం అనవసరంగా రెచ్చగొట్టద్దు, నేను చావుకు కూడా అవసరమైతే భయపడను, నేను చేసినటువంటి బహిరంగ వ్యాఖ్యల్ని నేను సమర్థించుకుంటున్నాను, ఎందుకంటే నా అంతరాత్మకు తెలుసు నేను ఏ ఉద్దేశంతో అంటున్నాను అని చెప్పి ఆయన చెప్పకుండానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, ముఖ్యంగా చెప్పండి, ఈ సందర్భంగా ఈరోజు గాంధీ భవన్కి కొండామురళి వచ్చిన సందర్భంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈయన వివరణ ఇచ్చే కంటే ఎక్కువగా కూడా కంప్లైంట్ రూపంలో ఆ జిల్లాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కంప్లైంట్ చేశారు చాలా స్పష్టంగా. దాంట్లో తర్వాత కడియం శ్రీహరి, తర్వాత మరొక ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేశారు. అక్కడ కొంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు, అక్రమ క్రషర్లను ప్రోత్సహిస్తున్నారు అంటూ నాయుడు రాజేందర్ రెడ్డి వీళ్ళందరిపైన కంప్లైంట్ చేశారు. వీరంతా ఒక గ్రూప్ గా మారి కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తున్నారు అనేటువంటిది ఆయన మెన్షన్ చేశారు. దాంతో పాటు కొండా సురేఖను మంత్రివర్గంలో నుంచి తప్పిస్తారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్య చేశారు. నేను ఎవరికి భయపడను, చావుకు అసలే భయపడను, ఇప్పటికీ 4 బుల్లెట్లు నా బాడీలో ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా నేను తప్పు చేయలేదు అంటూ ఆయన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా టార్గెట్ గా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎవరికైతే గ్రూప్ గా తయారయ్యారో కొండా ఫ్యామిలీకి వ్యతిరేక వర్గం వారందరికీ అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేస్తూనే బీసీ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. నేను బీసీ బిడ్డని, ఇక్కడ బీసీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్, మరిన్ని పదవులు ఆయనకు రావాలి, సో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ మాట్లాడారు. దాంతో పాటు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్ కి కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనేటువంటి వ్యాఖ్య పైన మళ్ళీ మీరు ప్రస్తావిస్తారా, పార్టీ ముందు పెడతారా, పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా అనేటువంటి మాటకు ఖచ్చితంగా అదే మాట మీద ఉంటాను. నేను గతంలో బీఆర్ఎస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు అక్కడ యునానిమస్ గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీని నేను, సో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఇది నా నిబద్ధత. సో వాళ్ళు కూడా అలాగే రావాలి, అలాగే ఎగ్జాక్ట్లీ మధు. అయితే బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ కి ఎప్పుడైతే వచ్చారో రాజీనామా చేసి పార్టీలోకి వచ్చాను, ఇది నా నిబద్ధత అని చెప్పి ఒక రకమైన ఇండైరెక్ట్ కామెంట్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందిలా పార్టీ మారినా
నేను మాత్రం అదే పదవిలో కొనసాగలేదు. నేను ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేసి ఆ తర్వాత ఒక నిబద్ధత ప్రకారమే ఒక నిజాయితీగానే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. సో ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారో మనకు స్పష్టంగానే అర్థమవుతా ఉంది. సో దీన్ని ఎలా చూడాలి యాక్చువల్గా? కడియం శ్రీహరిని ఉద్దేశించే చెప్పారు ఆయన మాట్లాడుతూ. ఆయన రాజీనామా చేసి రావాలి అనేటువంటి వ్యాఖ్య చేశారు. తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన అంశం పైన కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన. సో వీళ్ళంతా వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అక్రమ క్రషర్లకి మద్దతు తెలుపుతా ఉన్నారు, ప్రజాబలం నాకుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మళ్ళీ క్రమశిక్షణా సంఘం పిలిస్తే మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మల్లు రవి ఇది అయిపోయిన తర్వాత చిట్ చాట్ చేశారు. కొండా మురళికి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నోటీసులో వ్రాతపూర్వకంగా లేఖ రూపంలో సమాధానాలు చెప్పాలి. కొండా మురళి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరిపైన వ్యాఖ్యలు చేశారో వ్రాతపూర్వకమైనటువంటి సమాధానం ఇవ్వాలంటూ స్టేట్మెంట్ చేశారు. ఈయన కంప్లైంట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. మరొక్కసారి ఆయన కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. కంప్లైంట్స్ ఇక్కడితో ఆగలేదు. వరంగల్తో లేదు, ఆసిఫాబాద్ జిల్లా ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అనేక జిల్లాల నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ నాయకుల మధ్య పొసగట్లేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, అక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. సో దీంతో పాటు వాటిని కూడా పరిష్కారం చేసే దిశగా క్రమశిక్షణ సంఘం దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మొత్తానికి కొండా మురళి గాంధీ భవన్కి 15 సంవత్సరాల వచ్చి మళ్ళీ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసి వెళ్ళారు. చావుకు భయపడను, నేను అబద్ధం చెప్పను, ఉన్నదే చెప్తాను, మాట వెనక్కి తీసుకోనంటూ స్టేట్మెంట్ చేసి కొండా మురళి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో మరొకసారి పార్టీలో చర్చనీయాంశమైంది. రైట్ మధు, థ్యాంక్ యూ. మొత్తం మీద వర్ధన్నపేట భూపాలపల్లి పరకాల్లో మాకు బలం ఉంది అని చెప్పి ఆయన కొండా మురళి మరొకసారి వ్యాఖ్యానించారు మీడియాతో. మంత్రి సీతక్కతో మాత్రం, ఎందుకంటే ఇప్పటిదాకా జిల్లా నాయకులపై కొంతమంది జిల్లా నాయకులతో ఆయనకు పొసగట్లేదు అని చెప్పి ఇప్పుడు మన రిపోర్టర్ మధు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కొంతమంది జిల్లా నాయకులతో, అంటే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది జిల్లా నాయకులతో, అలాగే కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఈ మంత్రులతో మీద కూడా ఆయన కొంత లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఆయన గాంధీ భవన్కి వచ్చి క్రమశిక్షణా సంఘం సమక్షంలో ఒక 15 పేజీల నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ నివేదికలో ఏముంది, మరి కాంగ్రెస్ అధిష్టానము అలాగే కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘ కమిటీ వాళ్ళు వీరందరూ కూడా ఏం చేయబోతున్నారు, మొత్తం ఇదంతా కూడా మనకి ఇంకా తెలియవలసి ఉంది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఇదంతా ఈయన మన గాంధీ భవన్కి వచ్చేసి ఈయన ఒక 15 పేజీల నివేదిక ఇవ్వడం కొండా మురళి, అదేవిధంగా కొంతమంది నేతలను ఉద్దేశించి కాంగ్రెస్లో కొన్ని ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం. ఎందుకంటే నేను రాజీనామా చేసి వచ్చాను, పార్టీ మారిన తర్వాత కూడా ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాను, రాజీనామా చేసిన తర్వాతే నేను పార్టీ మారాను, కొంతమందిలాగా అదే పదవిలో కొనసాగలేదు అని చెప్పి డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏం కాదు, ఇది డైరెక్ట్గానే కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా అంతర్గత పోరు మరింత తీవ్రతరం అవుతుందనే చెప్పక తప్పట్లేదు. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.